ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం. ఇక మరోపక్క 42 రోజులుగా రాజమహేంద్రవరం వేదికగా సంపూర్ణ రామాయణ ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రస్తుతం లైవ్ లో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ రోజున అత్యద్భుతంగా రామాలయాన్ని నిర్మించుకుని దాంట్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్న తరుణంలో ఒకే ఒక్క అంశం మీ ద్వారా వినాలనుంది. అందరూ సంఘటితమై రామాలయాన్ని నిర్మించుకున్న తీరు ఈరోజు ఆ తీరు ఈ మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటి? శ్రీమన్నారాయణం విష్ణుం రక్షోఘ్న విశదం హరిం అయోధ్యానాయకం రామం సీతానాథముపాస్మహే. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యానగరంలో భవ్యమైనటువంటి మందిరంలో ప్రతిష్ఠింపబడుతున్నటువంటి శుభ సందర్భంగా భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఒక విధమైన ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. రామచంద్రమూర్తిని మనం ఒక దివ్యమైన ఆలయంలో, అది పునర్నిర్మించుకున్నటువంటి భవ్యమైన మందిరంలో ప్రతిష్ఠించుకోబోతూ ఉన్నాం. అసలు అయోధ్యలో కొత్తగా రామమందిరం అనేది ఆవశ్యకమే అయినప్పటికీ కూడా అయోధ్య ఒక పెద్ద రామమందిరం. అయోధ్య రామమయం. వైవస్వత మనువు చేత నిర్మించబడినటువంటి అయోధ్యానగరం యుగాల నుంచి కూడా ప్రసిద్ధి చెందినది. ఎందరో రాజర్షులు, విష్ణుతుల్య పరాక్రములు అయినటువంటి వారు అయోధ్యని పాలించారు. ఎంతో భవ్యమైన చరిత్ర మన్వంతర కాలం నుంచి ఉన్నటువంటిది. అలాంటి అయోధ్య యొక్క మహాత్మ్యాన్ని పురాణాలు, శాస్త్రములు ఇవన్నీ వర్ణిస్తున్నాయి. వేదంలో కూడా దేవానాంపూర్ అయోధ్య అనే మంత్రంలో అయోధ్య మంత్రం కనబడుతున్నది. అయితే అయోధ్య అంటే వైకుంఠానికి పర్యాయ పదం. వైకుంఠం అనుకున్న దివ్యమైన నామాల్లో ఒకటి అయోధ్య. ఆ వైకుంఠ విభూతి కలిగిన మహానగరం అయోధ్యానగరం సరయూ నదీ తీరంలో వెలసి ఉన్నది. మానస సరోవరం నుంచి ఉద్భవించినటువంటి నది కనుక దీనికి సరయు అని పేరున్నది. ఇటువంటి భవ్యమైన అయోధ్యలో వైష్ణ మనువు తర్వాత ఇక్ష్వాకువు ఇత్యాది చక్రవర్తులు ఎందరో పాలన చేశారు. అయితే ఆ వంశంలో వారందరూ చేసుకున్న తపస్సు యొక్క ఫలంగా పరిపూర్ణమైన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరించాడు. రామచంద్రమూర్తి అవతరించిన దగ్గర నుంచి అయోధ్య రామమయమైనది. ఆయన జన్మించిన దగ్గర నుంచే అయోధ్యవాసులకి రాముడంటే ప్రాణం. ఆ తర్వాత రామచంద్రమూర్తి లోకోద్ధరణకై వనవాసం అనే నెపంతో అయోధ్యను విడిచి వెళ్ళి ఆ తర్వాత రావణాది ధనుజుల్ని సంహారం చేసి సమస్త లోకరక్షణ కావించి తిరిగి అయోధ్యకు వచ్చారు. అయోధ్యకు వచ్చిన తర్వాత తమ రాముడు వచ్చాడని ఆనందంతో అయోధ్యవాసులు మురిసిపోయారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికైనా కూడా అయోధ్య రామమయంగానే ప్రకాశిస్తోంది. ఇకపై అలాగే ప్రకాశించబోతూ ఉన్నది. అసలు రామచంద్రమూర్తికి మందిరం నిర్మించుకోవడం అంటే బ్రహ్మానందానికి ఒక భవ్య మందిరం ఏర్పరచుకోవడమే. రామచంద్రమూర్తి అంటేనే ఆనంద స్వరూపుడు. రామచంద్రమూర్తి ఆగమనం, రామచంద్రమూర్తికి ఆలయ నిర్మాణం అంటే లోకానికి అంతటికీ క్షేమం. ఇది ఏదో ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో కాదు, సమస్త విశ్వానికి క్షేమం కలిగించే విష్ణువే శ్రీరామచంద్రమూర్తి. ఆనందకారకుడై అవతరించాడు. ఆనంద స్వరూపుడైన పరమాత్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఆనందానికి మరొక పేరే రామ అంటే. కనుక రమయతీతి రామ, ఆనందింపజేయువాడు, ఆనందము తానైన వాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణం మొత్తం కూడా ఆనందానికి పట్టాభిషేకం చేసే గాథయే. రావణుడు అంటేనే దుఃఖస్వరూపుడు, రాముడంటేనే ఆనంద స్వరూపుడు అర్థం. ఇద్దరు ప్రత్యర్థుల్ని మనం ఆలోచన చేసినట్లయితే దుఃఖాన్ని, దుఃఖ ఫలితాన్ని సంపూర్ణంగా నిర్మూలించి ఆనందాన్ని ప్రతిష్ఠించడమే రామచంద్రమూర్తి చేసినటువంటి భవ్యమైన కార్యం. అందుకే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అంటే, రామచంద్రమూర్తి ఆలయం నిర్మించుకుంటున్నామంటే ఆనందానికి మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. కనుక లోకంలో ఉన్నటువంటి వైమనస్యాలు, వైరుధ్యాలు, విభిన్నతలు, దుఃఖాలు, వైరాలు ఇవన్నీ తొలగిపోయి ఒక సామరస్యము, ఒక శాంతము, ఒక ఆనందము ప్రతిష్ఠింపబడ్డమే రామునికి ఆలయం నిర్మించుకోవడం ఉన్నటువంటి ఉద్దేశం. అందుకే త్యాగరాజస్వామి వారు రాముడంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నారు. జగత్తుకు ఆనందం కలిగించేటువంటి తత్వమే రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసి అయోధ్యలో పట్టం కట్టుకుని ఏలాడు. అయితే ఆయన వనవాసానికి వెళ్ళినప్పటికీ ఒక విధంగా అయోధ్యను ఏలినట్లే. ఎందుకంటే భరతుడు రామచంద్రమూర్తి పాదుకుల్ని తెచ్చి పట్టాభిషేకం చేసి పాలించాడంటే వనవాస కాలంలో కూడా రామచంద్రమూర్తి పాలించాడు. కనుక రాముడు అవతరించిన దగ్గర నుంచి అయోధ్యకు ప్రభువుగానే విశ్వాన్ని ఏలుతూనే ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి
ఇవాళ ఈ భవ్య మందిరాన్ని మనం పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుడు ఈ భవ్యమైన మందిరాన్ని పునరుద్ధరణ చేశాడు. ఆయన కూడా ఆలయం కట్టాడు అని చెప్పడానికి లేదు. మనకు చరిత్రకు అందుతున్న దగ్గర నుంచి విక్రమాదిత్యుడు దీన్ని పునర్నిర్మాణం చేశాడు. భవ్యమైన శిల్ప సౌందర్యంతో కళావైభవంతో శిల్పించాడు. ఆ తర్వాత బహుకాలం పూజలు అందుకున్నటువంటి ఈ ఆలయం ముష్కరుల చేత ధ్వంసమైనప్పటికీ కూడా అనేక పోరాటాల తర్వాత, అనేక ఉద్యమాల తర్వాత, అనేక త్యాగాల తర్వాత, అనేక మంది తపస్సుల ఫలంగా ఇప్పుడు మళ్ళీ మనం పునర్నిర్మించుకోబోతూ ఉన్నాం. ఇది ప్రపంచంలోనే ఒక భవ్యమైనటువంటి భవిష్యత్తుకు సూచన అని భావించాలి. అది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, అయోధ్య ద్వారా భారతదేశం ద్వారా ప్రపంచానికి ఒక శుభాన్ని పలుకుతూ ఉన్నది ఇప్పుడు భారత జాతి. ప్రపంచం మొత్తంగా ఉన్న సనాతన ధర్మ ప్రేమికులు మాత్రమే కాకుండా భారతీయ చరిత్ర, దాని ఉదాత్తత తెలిసిన వారందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ హర్షధ్వానాలు చెప్తున్నారు. అందుకే భారతదేశంలో ఆసేతు సీతాచలం కదిలి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా. అందుకే అది ఎక్కడో ఉత్తరాదిలో అయోధ్యను ఊళ్ళో అని కాకుండా భారతదేశమే అయోధ్య అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి చేతనేనంత రామచంద్రమూర్తికి కైంకర్యాన్ని చేస్తున్నారు. భాషలతో భేదం లేదు, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు, రాష్ట్రాది భేదాలు లేకుండా అందరూ ఏకంగా రామచంద్రమూర్తిని దర్శించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఘట్టం చూస్తుంటే భారతీయుల హృదయ నాదమే రామనామం అని అర్థమవుతుంది. భారతీయుల రక్తనాళ స్పందనయే రామ మంత్రంగా తెలుస్తున్నది. రామచంద్రమూర్తి అంటేనే తారక మంత్రమూర్తి. ఆయన నామం మంత్రం, ఆయన రూపం ధ్యానయోగ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఆయన గాథ భారత జాతి నిరంతరం మననం చేసుకునే ధర్మగాథ. అటువంటి దివ్యనామంతో, దివ్య రూపంతో, దివ్య చరిత్రతో నారాయణుడు తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. మానుష రూపంలో సంచరించినప్పటికీ కూడాను దివ్యమంగళ విగ్రహుడుగానే రామచంద్రమూర్తి ఈ భూమిపై సంచరించాడు. ఆయనకు తోడుగా లక్ష్మణస్వామి. లక్ష్మణుడు నారాయణ అంశ సంభూతుడు. పరిపూర్ణమైన వాసుదేవ బ్రహ్మము రామచంద్రమూర్తి అయితే అంశలుగా లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉన్నారు. లక్ష్మణుడు రాముని వెన్నంటి ఉపాసిస్తే నందిగ్రామ రాజ్యంలో రాముని ఆజ్ఞను పాలిస్తూ ఉపాసించినవాడు భరతుడు. రామునికి సహాయకుడిగా లక్ష్మణుడు, భరతునికి సహాయకుడిగా శత్రుఘ్నుడు ఉంటూ మొత్తం నలుగురు నారాయణ తత్వాన్ని ఆనాడు భూమి యందు ప్రతిష్ఠించారు. ఈ నలుగురిని స్మరించుకుంటూ ఉన్నది రామమందిరం. ఇప్పుడు పైగా రామమందిరం మాత్రమే కాదు, ఇది రామాయణ మందిరం కూడా. మొత్తం రామాయణానికి సంబంధించిన అంశములన్నీ ఈ ప్రాంగణంలో కొలువు తీరు ఉన్నాయి. అసలు అయోధ్యలో ప్రవేశిస్తేనే ఆ వాయు తరంగాల నుంచి మనకు రామమంత్రం వినిపిస్తుంది, రామగాథ కనిపిస్తుంది. అదేవిధంగా భవ్యమైన సరయూ నదీ తీరం. రామచంద్రమూర్తి సరయూ నదిని ప్రార్థన చేసి ఆయన రచించిన శ్లోకములు కూడా, అంటే ఆయన పలికిన శ్లోకములు వ్యాస భగవానుడు మనకు పురాణాల్లో అందించారు. అనేక పురాణాల్లో రామకథ చెప్పబడుతున్నది. ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఆర్ష రామాయణాలు చాలా ఉన్నాయి. అధ్యాత్మ రామాయణం, భరద్వాజ రామాయణం, అగస్త్య రామాయణం, ఇలాంటి రామాయణాలకు తోడు ప్రతి పురాణంలో రామకథ చెప్పబడుతున్నది. విశేషంగా మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకి రామకథ చెప్తాడు. ఇక భాగవతంలో నవమస్కంధంలో రామకథ ఉన్నది. మొత్తానికి ఋషుల రచనల్లో రామకథ లేనిది లేదు. రామునికి పూర్వమే నారాయణుడు రాముడి అవతరిస్తాడని భావి కథా సూచకంగా వేదమే రామాయణాన్ని చెప్పింది. అందుకే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఆదిశంకర భగవత్పాల్ వారు సెలవిచ్చారు. వేదమే రామాయణం అయిందిట. ఎందుకంటే వేదవేద్యుడు రాముడై అవతరించగానే వేదం రామాయణంగా అవతరించింది. అయితే వేద మంత్రాన్ని చెప్పాలంటే ఋషి మాత్రమే చెప్పగలడు కనుక వేద ఋషి అయినటువంటి ప్రచేతసుని యొక్క పదవిపుత్రుడైనటువంటి వాల్మీకి రామాయణాన్ని దర్శించి రచించాడు. ఆయన భావించి రచించలేదు, జరిగిన కథను రచించడం కాదు. జరిగిన కథ, జరుగుతున్న కథ, జరగబోయే రామకథని తపశ్శక్తితో దర్శించి యథాతథంగా రచించారు వాల్మీకి. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, యావత్ స్థాస్యంతి గరయ సరితస్థ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని. ఎంతవరకు ఈ భూమి యందు పర్వతాలు, నదులు ఇత్యాది ప్రకృతి ఉంటుందో అంతవరకు రామకథ భూమిపై ఉంటుంది అని చెప్పిన బ్రహ్మవాక్కు యుగాలు మారుతున్నా నేటికి సత్యంగా అందరికీ సాక్షాత్కరిస్తూనే ఉన్నది. కేవలం ఆర్ష భాషలోని, సంస్కృత భాషలో మాత్రమే కాకుండా ప్రతి భాషలో రామాయణం ఆవిర్భవించింది. రామకథ అనేక విధాలుగా వచ్చింది. జానపదాల మొదలుకొని జ్ఞానపథాలైనటువంటి ఋషుల వరకు కూడాను రామకథ విస్తరించింది. రాముడు ప్రతివారి హృదయంలో ఉన్నాడు. అయోధ్య అంటేనే
ఏ ఒక్కరు దాడి చేయలేనిది, ఏ ఒక్కరు ఎదుర్కొనలేది అని అర్థం. అంటే క్షేమంకరమైనది అని అర్థం. అటువంటి క్షేమంకరమైన అయోధ్య సనాతన ధార్మిక రాజధాని, ప్రపంచ రాజధాని నగరం. అలాంటి మోక్ష నగరంలో రామచంద్రమూర్తి భవ్య మందిరం నిర్మిస్తున్న సందర్భంగా ఆ రామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, రామ పరివారాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. చాలా సంతోషం సామవేదం షణ్ముఖ శర్మ గారు, మీరు రాజమండ్రిలో ఉన్నా కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని చక్కగా రామాయణ మహాకావ్యాన్ని ఉటంకించడమే కాదు, ఆ మహాకావ్యంతో పాటు చారిత్రక వర్తమాన అంశాలను కూడా మేళవిస్తూ చాలా చక్కటి సందేశాన్ని మాకు అందించినందుకు మరొక మారు ధన్యవాదాలు. సభావేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమం